ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించాయి రెస్క్యూ టీమ్స్. ఎట్టకేలకు మరొక డెడ్ బాడీని బయటికి తీశాయి. 8 మందిలో ఇప్పటివరకు 2 డెడ్ బాడీస్ని బయటికి తీయగా మరో 6 కోసం ఇంకా శ్రమిస్తున్నాయి. 32 రోజులుగా ఎస్ఎల్బీసీలో అవిశ్రాంతంగా రెస్క్యూ టీమ్స్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. డెడ్ బాడీని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం తర్వాతే మృతదేహం ఎవరిది అన్నది గుర్తించగలుగుతామని చెప్తున్నారు. రెస్క్యూకి సంబంధించిన అప్డేట్స్ని మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 2వ డెడ్ బాడీని బయటకు తీయడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు సింగరేణి జీఎం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి వైద్య గారు, మొదటి డెడ్ బాడీకి సంబంధించి కూడా సింగరేణి కావచ్చు, మిగిలినటువంటి టీమ్స్ అంతా కూడా సమన్వయం చేసుకుంటూ డెడ్ బాడీని తీయడం జరిగింది. ఇవాళ ఈ డెడ్ బాడీకి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు లభించాయి, ఎప్పుడు లభించాయి, ఎంతసేపట్లో బయటకు తీయడం జరిగింది? మనకు తెల్లారి 3ంటికి వాసన తగిలిందండి. దాని తర్వాత మనకి ఏంటంటే 30 డేస్ అయిపోయింది కాబట్టి స్పెషలిస్ట్ డాక్టర్లు ఆనవాళ్ళు అందరి 7 కలెక్ట్ చేసి అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ కొని మేము 10 o'clock దీన్ని తీయడం అనేది మొదలు పెట్టామండి. ఎందుకంటే డాక్టర్ ప్రెజెన్స్ అవసరము, సరైన డాక్టర్ ప్రెజెన్స్. ఆ డాక్టర్ ప్రెజెన్స్ 10 o'clock బాడీని తీసి మొదలుపెట్టి ఇప్పుడు తీసుకొచ్చామండి. ఎందుకంటే జాగ్రత్తగా తీయాలి, ఏమైనా అటు ఇటు అయితే మనకు ఆనవాళ్ళు పోతే ఈ చేతులు కాళ్ళు ప్రాబ్లం వస్తుంది. ఏ ప్రాంతంలో టన్నెల్లో ఈ డెడ్ బాడీ దొరికింది? మనకు బెల్ట్ నుంచి ఒక 40 మీటర్ల అవతల లోకో ఉందండి. ఆ లోకో దగ్గర దొరికింది. 60 మీటర్స్. మిగిలిన డెడ్ బాడీకి సంబంధించి మీరేం ఏ రకంగా ముందుకెళ్ళబోతారు? మొత్తం తీసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాల్సిందేనండి. ఇది మొత్తం తీసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాల్సిందే, అప్పుడే చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు దొరికినటువంటి డెడ్ బాడీ లోకో ట్రైన్కి సంబంధించినటువంటి బోకీకి దగ్గర కూలిపోయినటువంటి సందర్భంలోనే డెడ్ బాడీ దొరికింది. మిగిలిన వారి ఆచూకీ కూడా అక్కడే దొరుకుతుంది అన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరేమంటారు? దొరకొచ్చండి, తీసుకుంటూ పోవాలి. 253 మీటర్స్ చూసుకుంటూ పోవాల్సిందే. అది మొత్తం అంతా మట్టి కొట్టుకొచ్చినప్పుడు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ముందున్న ఉండొచ్చు. అది మనం చూసుకుంటూ తీసుకుంటూ చెప్పాల్సిందే, కానీ దాని మీద అట్లా రూమర్స్ లేదా ఇట్లా అని అట్లానే కాదు. పని చేసుకుంటూ తీసుకుంటూ చూడాలి. ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించి ఫర్దర్గా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎలా ఉండబోతోంది? 15 రోజుల తర్వాత మరొక డెడ్ బాడీ వాళ్ళ దొరికింది. మిగిలినటువంటి 6 ఆచూకీకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది? చూడండి, చీఫ్ మినిస్టర్ గారు నిన్న మీటింగ్ పెట్టారు. కంపల్సరీ అన్ని తీయాల్సిందే అని చెప్పారు. దానికి అన్ని రకాల హెల్ప్ తీసుకోవాలని చెప్పారు. అట్లాగే మనకు అడిషనల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ సార్ ఇక్కడ దినము రాత్రి మాతోని టచ్లో ఉండి కంపల్సరీ అన్ని తీయాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు, కల్నల్ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. అట్లాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా టీమ్స్, మేము సింగరేణి టీమ్స్, జిఎస్ఐ టీమ్స్, మరి ఇంతమంది మేమందరం కూడా కంపల్సరీ తీయాలనే భావనతోనే మేమందరం దినము రాత్రి కష్టపడుతున్నామండి. తీయాలనే భావనే మాకుంది. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్, కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి, ఆఫీసర్స్ కుటుంబాలకి సెంటిమెంట్తో సంబంధించింది కాబట్టి మేము మా ప్రయత్నంలో ఉన్నామండి. మినీ జేసీబీతో పనులు జరుగుతున్న నేపథ్యంలో దాంతో పాటుగా ఎండ్ పాయింట్ నుంచి కొంతమేర దూరంలో బయటి వైపున ఉన్న నేపథ్యంలో ఇటు రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా 30 రోజులు గడిచిన తర్వాత కొంతమేర మట్టి కావచ్చు, వాటర్ అంతా కూడా బయటికి తీయడంతో ఇది సులువైనట్టుగా అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మిగిలినటువంటి 6 ఆచూకీకి సంబంధించి కనుక్కున్న తర్వాతనే ఈ ఆపరేషన్ అయితే ముగిస్తామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఏప్రిల్ 10 అనేది ఒక టార్గెట్గా పెట్టుకొని ఆ లోపు కంప్లీట్ చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తామని అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, TV9 ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నుంచి.